మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లనైతే తెలంగాణ పోల్స్ని వీసీస్ కండక్ట్ చేసిందో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి జనాల ఒపీనియన్ ఏంటి, ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, లీడర్లతో వాళ్ళు ఏం అడగబోతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. దాదాపు ఇక్కడ 6,95,000కు పైగానే ఓట్లున్నాయి. ఒకసారి ఆ ఓటర్లతో మాట్లాడదాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ని ఈసారి కాంగ్రెస్కి ఛాన్స్ ఇస్తాము. ఎనీవే సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఈసారి కాంగ్రెస్ని రిప్రజెంటేటివ్కి పెట్టేసి ఓకే ఈసారి ఒకసారి ఛాన్స్ చూద్దాము. ఎనీవే చేంజ్ ఈజ్ నీడెడ్ ఎవ్రీ టైమ్. సో ఎనీవే బీజేపీ సెంట్రల్లో ఉంటాయి. ఈసారి కాంగ్రెస్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారో చూద్దాం. అది స్థానిక ఒక హోటల్ దగ్గర ఉన్నాం, ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లా ఉంది, ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు వేరు వేరు ఉంటాయి కదా, సో ఎట్లా ఉంది మీ కారోబార్, ఎట్లా ఉంది, జనాలు ఏమనుకుంటారు? మీరు మామూలుగా హోటల్ దగ్గర మాట్లాడుతుంటారు రాజకీయం కోసం కూడా, మళ్ళీ కాంగ్రెస్ అంటారు. ఎందుకట్లా అంటే వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు చేసినారు, ఒకసారి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి, కాంగ్రెస్ పరిపాలన బాగుంది అంటున్నారు. సో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే, సో ఎట్లా ఉంది టాక్, ఎట్లా ఉంది పబ్లిక్ టాక్? మామూలుగా మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు అంటే వచ్చేసరికి పార్లమెంట్. సో మనకి స్టేట్ లెవెల్ ప్లస్ సెంట్రల్ లెవెల్లో రెండింటి లెవెల్లో ఆలోచించుకొని మనం వేయాల్సి వస్తుంది ఏదైనా కూడా. మనకిప్పుడు సెంట్రల్ నుంచి మనకి ఎంత సపోర్ట్ వచ్చింది, మనం స్టేట్ లెవెల్లో వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చినాము, అవన్నీ బేసిక్ చేసుకొని మనం వేయాల్సి వస్తుంది. యాజ్ ఏ యూత్ అండ్ యంగ్ మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే సో స్టేట్ అండ్ ద సేమ్ వే నేషనల్ లెవెల్లో కూడా ఏం జరుగుతుందో ఆలోచించుకొని అప్పుడు మనం ఓట్లు వేయాలి బెటర్. సో మామూలుగా అందరి ఒపీనియన్ ఒక రకంగా ఉంటుంది. అంటే బేసిక్గా ఏంటంటే లోకల్ పార్టీస్ ఎంపీస్ డిఫరెంట్ ఉంటారు అండ్ సెంట్రల్ పార్టీస్కి వచ్చేసరికి వేరే ఉంటుంది. ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాలను బట్టి ఎవరికి ఎన్నేస్తే ఐడియా లేదు. సో కాంగ్రెస్ పార్టీ 4 నెలలు అవుతుంది వచ్చి, సో దాని గురించి ఒపీనియన్ జనాలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 4 నెలలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 120 డేస్ అయింది. ఈ 120 డేస్లో వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారు అది జనాలకు తెలుసు, అందరికీ మనం చెప్పనక్కర్లేదు. రైట్, ఎలక్షన్స్ వచ్చేసినాయి. సో అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి, అంటే జనాల పర్సెప్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో రీసెంట్గా కాంగ్రెస్ చేంజ్ అయింది మన స్టేట్లో. సో ఎట్లా ఉంది టాక్, ఎట్లా ఉంది పబ్లిక్ టాక్? ఇట్స్ వెల్ అండ్ గుడ్ అండి, చాలా బాగుంది. సో ఇచ్చే 6 హామీలు 6 గ్యారంటీలు కూడా అమలు అవుతున్నాయి. సో ఇప్పుడే వచ్చింది పార్టీ. సో 4 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. సో అది కూడా మొత్తం చూసుకోవాలి కదా, సెట్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. సో అంత మాత్రానికి ఏదో కాంగ్రెస్ అది చేసింది, ఇది చేస్తుంది, చేయలేకపోతుంది అంటే టైం పడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంత 10 ఇయర్స్ టైం పట్టిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసారు, 10 ఇయర్స్లో ఏం చేశారు, ఆగమాగం చేశారు. ఇప్పుడు సెంట్రల్లో మోడీ ఉన్నాడు, స్టార్టింగ్ గెలవగానే 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఇవ్వండి వేస్ట్ మాటలు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరికీ నిరమ్మ ఇళ్ళు వచ్చినాయి, అందరు బాగున్నారు, నిత్యావసరాల ధరలు కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ బతుకుతున్నాడు అనేది చూడాలి. డబ్బున్నాడు ఎలానైనా బతుకుతాడు, డబ్బు లేని పరిస్థితి ఏంది, నిత్యావసరాల ధరలు చూడండి, ఆయిల్ అయినా కానీ, పప్పు అయినా, ఉప్పు అయినా, టమాటా, ఈచ్ అండ్ ఎవ్రీ ధరలు 2 మంత్స్ అయితే పెరుగుతున్నాయి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చుకొని ఏం లాభం? అదే స్టేట్లో ఉంది, సెంట్రల్ కూడా కాంగ్రెస్ ఉందంటే కామన్ మ్యాన్ బతుకుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకో, అది ప్రాంతీయ పార్టీ, అది ఉండదు పోతుంది. కేసీఆర్ బొంద పెట్టేసినట్టే, రేవంత్ అన్నట్టు బొంద పెడతాను, బొంద పెట్టేశారు, ఇంకేమని చెప్పండి. ఇక అందరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. రూలింగ్ 100% కాంగ్రెసే ఉంటుంది, ఇంకా 10 ఇయర్స్ కూడా కాంగ్రెసే ఉంటుంది. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈరోజు నిన్న వచ్చిన సర్వేల ప్రకారం అయితే 320 చిల్లర దాటుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకేంటి? ఏం చేస్తారన్నా మీరు? నాది బిజినెస్ అన్న, ఓకే, ఆన్లైన్ బిజినెస్, సిఎస్సి సెంటర్. చెప్పండి అన్న. సో అంటే మీతో చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటారు, మీరు బిజినెస్ కాబట్టి వేరే వేరే ఒపీనియన్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. సో పొలిటికల్ గురించి ఏం మాట్లాడుతుంటారు? రీసెంట్గా ఎన్నికలు వచ్చినాయి కదా, అలా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యి కనీసం 3 నెలలు కూడా కాలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళు ఏదో చేద్దామనే లోపల ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ డైనమాలో ఉన్నారు తప్పించి ఏ గవర్నమెంట్కి వేద్దామనేది తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి టీఆర్ఎస్ వాళ్ళు చేసింది అది నిజమా అబద్ధమా అనేది గవర్నమెంట్ తేల్చాల్సింది, సిబిఐ వాళ్ళు తేల్చాల్సింది, కోర్టులు తేల్చాల్సింది. సో ప్రజెంట్ అయితే మటుకి జనాభా అందరూ డైనమాలో ఉన్నారు ఎవరికి వేయాలనేది. 9 ఇయర్స్ బీఆర్ఎస్ పాలించింది. సో దాని పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి మీరు భావిస్తారు? అదే ఇప్పుడు జనాభాకి ఏంటంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమోని వాళ్ళు ఏదో స్కాములు చేశారంటున్నారు, మేము చేయలేదని వీళ్ళు అంటున్నారు. సో అది బయటకు వస్తేనే క్లియర్ పిక్చర్ తెలుస్తేనే కానీ తెలియదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను స్టడీ చేసిన దాని ప్రకారం అయితే కొంచెం బీఆర్ఎస్కి నెగిటివ్గానే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్ డిఫరెంట్ ఉంటాయి. సో రెండు దగ్గర చూడాలి, ఒకటి స్టేట్ అండ్ సెంట్రల్.
సెంట్రల్ ఆల్రెడీ స్టేట్లో చేంజ్ కోరుకున్నారు జనాలు అయితే మాత్రం. ఎందుకంటే 10 years నుంచి ఎవరైనా విసిగిపోతారు. సో ఇది ఏంటంటే ఓటర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఒక రకంగా ఒక పిచ్చిలో ఓటేస్తూ ఉంటారు కొంతమంది. ఇన్నేళ్ల రాజకీయంలో ఇంకా కులం, మతం, ప్రాంతం ఈ బేసిస్ మీద ఓట్లు జరుగుతున్న మనం బాగుపడం. మంచి మంచి నాయకులు కూడా ఓడగొడేసి ఇంట్లో కూర్చుంటారు, తప్పదు. సో దీని మీద ఒపీనియన్ కంటే జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే, వాట్ మ్యాజిక్ విల్ డూ. సో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు సీఎం అయ్యాడని. ఏం జరుగుతుందో చెప్పలేమన్నా. కేసులకు సంబంధించి చూసుకుంటే ఇప్పుడు హాట్ టాపిక్గా ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి నడుస్తుంది, కాళేశ్వరం స్కామ్ జరిగిందని ఒకటి జరుగుతుంది. సో దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఈ కాళేశ్వరం మేడారం ప్రాజెక్ట్ అండి. అంటే చాలా వరకు కాంగ్రెస్ దాన్ని హైలైట్ చేయడంలో చాలా సక్సెస్ అయింది. నిజంగా అదొక దౌర్భాగ్యం. ఎందుకంటే మినిమం ఇల్లు కడితేనే 50-60 years 100 years ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే వితిన్ మంత్స్లో ఎట్లా కూలిపోతుందండి అది? అసలు ఇంజనీరింగ్ ఫెయిల్యూరా, లేకపోతే కట్టకూడని చోట కట్టారా, లేకపోతే ఏంటి? అంటే ఎక్కువ కరప్షన్ జరిగిందా? ప్రాజెక్ట్ కూలిపోవడం అంటే మాటలు కాదు కదా. అట్లాగే ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు పక్కింటో మాట్లాడడానికి మనం సిగ్గుపడతాం. అలాంటిది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేశారంటే అది కొంచెం, అంటే అది ఇంకా ప్రూవ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. కాకపోతే అది చాలా దౌర్భాగ్యం అండి మన దేశానికి మాత్రం. అది ఏమవుద్దో ఎంతవరకు పోద్దో తెలియదు. మీరేం చేస్తారు? నేను జాబ్ చేస్తున్నాను అండి, ఐటీ జాబ్. ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి సెంట్రల్లీ. మళ్ళా బీజేపీ వస్తుంది అని అనుకుంటున్నారు అందరూ, కానీ బీజేపీ రాకూడదని నా ఒపీనియన్, గట్టి ఒపీనియన్. ఎందుకు అట్లా? ఎందుకంటే అక్కడ సెంట్రల్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు బీజేపీ. 2 కోట్ల జాబులు ఇస్తా అని చెప్పి మోడీ గారు ఇప్పుడు చెప్పారు, కానీ ప్రతి సంవత్సరం అది మాట దాటేస్తున్నారు, కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సెంట్రల్లో కూడా పరిపాలన మారితే బాగుంటుందని చెప్పి నా గట్టి ఆలోచన. ఎందుకంటే స్టేట్ గురించి చూసుకుంటే స్టేట్ వైడ్ కూడా ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, ఇక 3 నెలలు అయినాయి, దాదాపు 3-4 నెలలు అయినాయి పరిపాలనలో వచ్చి. చూద్దాం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ కూడా అయితే దాని తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తుంది. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో హామీల్లో కొన్ని అయితే నెరవేర్చింది కాంగ్రెస్. దాన్ని బట్టి ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పరిపాలన ఓకేలా ఉంది, కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఫ్రీ బస్ స్కీము అది ఫెయిల్యూర్ స్కీమ్ అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది, ఆటో వాళ్ళు కూడా అదే ఒపీనియన్ని చెప్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు? ఫ్రీ బస్ స్కీము లేడీస్ ప్రకారం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది మంచిదే పెట్టడం. ఎందుకంటే ఆల్రెడీ ఇదే స్కీము ఢిల్లీలో ఉంది, బెంగళూరులో ఉంది. కాంగ్రెస్ హయాం ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల లేడీస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. ఒక రకంగా మంచిదే, కానీ ఇంకో వైపు ఆలోచిస్తే మీరు చెప్పినట్టు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, వీళ్ళందరికీ లాసే. కానీ గవర్నమెంట్ వీళ్ళ తరపున కూడా ఆలోచించి వీళ్ళకి కూడా ఏదో ఒకటి హామీ, అట్లా ఏదో ఒకటి వీళ్ళ కోసం కూడా స్కీమ్ లాంటిది ఏదో ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఆఫీస్పేట్ డివిజన్ మదినాగూడలో ఉన్నాం, ఒక హోటల్ దగ్గర ఉన్నాం. ఈడ కూడా మాట్లాడదాం, ఓటర్ నాడేంది ఒకసారి మాట్లాడదాం. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వేరు, ఎంపీ ఎన్నికలు వేరు. సో నిజంగా జనాలు ఏం మాట్లాడుకుంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి 4 నెలలు అవుతుంది, చాలా ఒపీనియన్స్ వింటున్నాం. అసలు మీరేం వింటారు జనాల మధ్య? జనాలు ఈసారి ఏం లేదండి, తప్పకుండా క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు అమలు చేశారు కాబట్టి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చాలా మంది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం, కరెంటు బిల్లు, గృహజ్యోతి అని, గ్యాస్ సిలిండర్ల రాయితీ అని, ఇలా అనేక పథకాలు లబ్ధి పొందుతున్న క్రమంలో ఇంకా మన పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే ఇంకా పథకాలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మనకు ఎక్కువ బడ్జెట్ అలకేట్ అయ్యి ఎక్కువ పథకాలు మనం ఇంకా లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉన్నది. సో మీరు అంటారు ఫ్రీ బస్ జనాలకు, మహిళలకు ఉపయోగం అని. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఆటో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ముంచింది, వాళ్ళ పొట్టగొట్టిందని చెప్తున్నారు. సో ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇది వాస్తవం అండి. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నమాట అది వాస్తవం. మేము కూడా కొంతమంది ఆటో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైనా నెలకు ఒక చిన్న వృత్తి, ఏదైనా జీవన వృత్తి లాగా కొంత పెన్షన్ మాదిరి కొంచెం ఇచ్చినట్టయితే మేము కొంచెం లబ్ధి పొందుతాం. పథకాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. మీన్ వైల్ సైమల్టేనియస్గా మీకు ఏంటంటే మేము ఆటో డ్రైవర్లకు కూడా ఒక మంత్లీ ఒక చిన్న వాళ్ళకు కూడా ఒక పెన్షన్ మాదిరి డిసైడ్ చేస్తానికి కూడా మాకు యూనియన్లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కోడ్ తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా వాళ్ళకు పెన్షన్ మాదిరి అందిపించే సౌకర్యం చేస్తే ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై ఉండే అవకాశం ఉంటుంది. సో అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం రాజకీయం, ఎట్లా ఉంది? మీరు ఎన్నో ఎన్నికలు చూసుంటారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎట్లా ఉన్నాయి?
ఏముందన్న ఈసారి కాంగ్రెస్కి కొంచెం పెచ్చుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కనుక 100 రోజుల్లో కొన్ని గ్యారెంటీలను అయితే అమలు చేశారు, ప్రజలకు ఒక నమ్మకాన్ని అయితే కల్పించారు. కాబట్టి ఈసారి సెంట్రల్లో కూడా గవర్నమెంట్ 10 సంవత్సరాలైంది అది కూడా. కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనేది ప్రజల మా యొక్క అభిప్రాయం. మన స్టేట్లో కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. సో వాళ్ళపైన చాలా వరకు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపణ చేస్తుంది. కేంద్రం నుంచి ₹1 కూడా నిధులు రాలేదు, ఇంకెంతో కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి అని చెప్పి. అందుకే దీనికోసమే ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నది ప్రజల యొక్క అభిప్రాయం. కేసీఆర్ అంటుండు, మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్తుండు, అంటే పార్టీ మార్టోల గురించి మాట్లాడుతుండు, లేదు 20 మంది టచ్లో ఉర్రు అని చెప్తున్నారు. ఆయన కూడా ఆల్రెడీ ఫుల్ మెజారిటీ ఉండి కూడా తీసుకున్నాడు కదా. ఆయన ఫుల్ మెజారిటీ ఉండి కూడా రెండు సార్లు ఫస్ట్ సారి ఫుల్ మెజారిటీ వచ్చింది, రెండోసారి ఫుల్ మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళని అందరినీ ఇది చేసుకున్నాడు కదా. అంటే రాజ్యాంగపరంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆయన చేసినా తప్పే, వీళ్ళు చేసినా తప్పే అనేది మా అభిప్రాయం. ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నా కూడా ఊర్లోనైతే రచ్చబండ దగ్గర అక్కడిక్కడ జనాలు చూస్తారు, కానీ మెట్రో సిటీస్లో చూసుకుంటే హోటల్స్ ఒక అడ్డగా కనిపిస్తుంది, అక్కడే రాజకీయం మాట్లాడుకుంటారు, పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటారు. ఇప్పుడంతా ఎంపీ ఎలక్షన్ సీజన్ నడుస్తుంది, రాజకీయం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఒకసారి చూద్దాం. స్థానిక హోటల్ దగ్గర ఉన్న మధ్యన కూడా. నమస్తే, ఏం చేస్తున్నా? బిజినెస్ అండి. ఓకే, సో ఎట్లా ఉంది మొత్తం పొలిటికల్ ఎట్లా ఉంది, మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, జనాలు ఏం మాట్లాడుకుంటారు, నలుగురు కలిసి ఏం మాట్లాడుకుంటారు? ఎలక్షన్ వస్తే కామన్ కదా చర్చ. అవునండి, ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటారండి, ఎవరు వస్తారు ఏంటి నెక్స్ట్ ఎవరిది గవర్నమెంట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ పథకాలు హామీ చేయలేదని చెప్పి బీఆర్ఎస్, లేదు చేస్తాం ఇప్పుడే 100 రోజులు కాలేదు కదా, 100 రోజులే అయింది కదా అని చెప్పి కాంగ్రెస్. సో ఆ టాపిక్ వస్తుందా జనాల మధ్య? వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందండి. అయినా సరే కాస్త కాంగ్రెస్కే అవకాశం ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది చెప్పండి. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాం. మనమైతే ఎట్లా ఉంది రాజకీయం? రాజకీయం అంటే ఎన్నికలు చూసి ఉంటారు. చూసాము. రాజకీయం అంటే ఇక మనకి మామూలుగా వాళ్ళు ఇచ్చే హామీలు వాళ్ళు ఇస్తుంటారు, వీళ్ళు ఇస్తుంటారు. ఆ పథకాలు అనేది అమలు కరెక్ట్గా జరిగేటప్పుడు ప్రజల్లోకి అది కంపల్సరీ పోతుంది. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఎక్కువ ఇది చేస్తున్నారు. ఏది మనకి వాళ్ళు వచ్చిందే మొన్న, ఏది కాంగ్రెస్ వచ్చిందే మొన్న వచ్చింది, ఇప్పుడే రాలేదంటే కష్టమే కదా. ఇవన్నీ చూసుకోవాలంటే అవన్నీ చూసుకొని వాళ్ళు చేసేదైతే కరెక్టే చేస్తారు. కాకపోతే ఏంటంటే బీజేపీ వస్తుందా ఏదో వస్తుందో మనకైతే తెలియదు. అది ఆ పనికి ఆయన చేతులు అన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి అది అట్లా అంటున్నారు బీజేపీ వస్తుందని సెంట్రల్లో. ఇక్కడైతే మనకి కాంగ్రెస్ విన్ అవుతుంది, అదైతే గ్యారెంటీ. అన్న ఏం చేస్తారే? షుగర్ క్యాన్ జ్యూస్. సో ఎట్లా ఉంది రాజకీయం, ఎట్లా ఉంది? ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుంది, ఏ లీడర్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటారు? అన్ని లీడర్ అందరూ మంచిగా, అందరూ అంతా మంచిగా. ఇది గతంలో చూసినట్టయితే టీఆర్ఎస్ బాబుతో కొంచెం మంచిగా సాగించింది, కాంగ్రెస్ కూడా కొంచెం మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేస్తుంది. అంతకన్నా మంచి ఇంకేం చెప్తాం. అంటే ఎట్లా బిజినెస్ రోజుకి ఎంత వస్తుంది, నడుస్తుందా? బాగానే నడుస్తుంది. బిజినెస్ అయితే సంవత్సరం డల్లే ఉన్నది, ఎంత సమ్మర్ అయినా కానీ బిజినెస్ అయితే లేదు. గతం మంచిగా నడిచింది, కొంచెం డల్ అయింది. ఒక 2-3 ఎన్ని వద్దుల సంది చేస్తున్నావే ఈ షుగర్ కేంద్ర? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తాను. ధరలు అన్నీ పెరుగుతూ వస్తున్నాయి, మరి మీకు ఇల్లు గడుస్తుందా? ఇక ధరలు అంటే పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కదా సార్, దానికి ఏం చేస్తాం. ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధరలు మండిపడే ఉన్నాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి అంతే. ఏదైనా కానీ మార్కెట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటారు చాలామంది ఈ బస్సు పథకం పెట్టిరు, అది ఫ్రీ వేస్ట్, అది బాగాలేదు అని చెప్తారు. ఆటోలో కష్టపడుతారు, ఇబ్బంది పడుతారు అని చెప్తారు. నిజంగా గట్లుందా, ఇబ్బంది ఉందా గ్రౌండ్లో? అస్సలు ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. బస్సు మంచిగా ఫ్రీ పెట్టిందిగా, ఎక్కడైనా పోతే లేడీస్లకు అంతా ఫ్రీ ఉందిగా. బస్సు అయితే మంచిగా పథకమే ఉంది. ఆటో వాళ్ళకి ఏం నష్టం ఉన్నది, ఆన్లైన్ కొడుతారు, వాళ్ళకేం నష్టం ఉన్నది, వాళ్ళకి ఏం కూడా నష్టం లేదు. ఇప్పుడు బస్సు ఎక్కాలనుకుంటే వాళ్ళు బస్సు ఎక్కుతారు, ఆటోలో ఇంటి దాకా పోవాలనుకుంటే వాళ్ళు ఆటో ఆన్లైన్ బుక్ చేసుకుంటారు, దానికి ఏం నష్టం ఏం లేదు. సోమత ఉన్న వాళ్ళు ఆటో బుక్ చేసుకుంటారు, సోమత లేని వాళ్ళు మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్లో ఏం చేస్తారు, బస్సు ఎక్కుతారు. ఇప్పుడు వాళ్ళు సంగారెడ్డి పోవాలంటే ఇప్పుడు ₹60 టికెట్ ఉంటుంది. ఒక మనిషికి అయితే ఇద్దరు ఉంటే ఒక మనిషికి 4 మంది భార్య భర్తలకు అయితే ఒకరికైతే ఫ్రీ ఉన్నది కదా, అట్లా అది మంచి పథకం. అది ఒక్కో పార్టీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మరోవైపు ఓటు అమూల్యమైంది, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్క ఓటరు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుపొందుతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.